మహానాడు విజయవంతం కావడంతో టీడీపీ యువనేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు ఇన్ఛార్జ్ మంత్రి సవిత. మహానాడు తీర్మానాలను రాయలసీమకు ప్రయోజనాలను చర్చించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహానాడుతో రాయలసీమకు ప్రత్యేకంగా ప్రయోజనం కలిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు హెచ్ఎంటీవీతో వారి అనుభవాలను పంచుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. కని విని ఎరుగని రీతిలో మహానాడు సభ విజయవంతమైంది. అలాగే 3 రోజుల పాటు జరిగిన ఈ మహానాడు కార్యక్రమాలను మొదటి నుంచి కూడా పరిశీలిస్తూ ఉన్నారు మంత్రి సవిత గారు. మంత్రి ఆధ్వర్యంలో ఈ మహానాడు విజయవంతమైంది. అలాగే ఇక్కడి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమిష్టి కృషితో మహానాడు విజయవంతమైంది. మహానాడు విజయవంతమైన సందర్భంగా మంత్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ విజయం ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే మహానాడు ప్రకటించిన రోజు అతి తక్కువ సమయం. ఎందుకంటే మహానాడు జరుగుతుందా లేదా, పోస్ట్పోన్ అవుతుందా, ఎందుకంటే యుద్ధం జరుగుతుందేమో, మహానాడు జరపటమా కాదా అనే ఆలోచనలో ఉన్నప్పుడు షార్ట్ టైంలో మా లీడర్లు అందరూ అడిగారు. అంటే రాయలసీమ లీడర్సు అందరూ, సార్ మాకు ఈసారి ఈ తెలుగు ప్రజలు చేసుకున్న అతిపెద్ద పండగ కడపలో అవకాశం ఇవ్వండి, రాయలసీమకు అవకాశం ఇవ్వండి, ముఖ్యంగా కడప ఉమ్మడి నాయకులందరూ మాకు కడపకే ఇవ్వండి, మా భుజస్కంధాలపై వేసుకొని మేము ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని చెప్పినప్పుడు వెంటనే లోకేష్ బాబు గారు కడపలోని మహానాడు చేద్దాం, 3 రోజులు కడపలో మహా చేద్దామని అతి తక్కువ టైంలోనే అతి పెద్ద ప్లేస్ కమలాపురంలో అతి పెద్ద ప్లేసు 3 ప్లేసులు చూసాం. మరి రాష్ట్ర అధ్యక్షులు, నేను, మరి స్టేట్ కమిటీ అందరు రావడం, మరి కమలాపురం నియోజకవర్గంలో సెలెక్ట్ చేసిన రోజు నుంచి ఎవరికి ఏ బాధ్యత ఇచ్చామో వారందరూ భుజస్కంధాలపై వేసుకుని, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించటం, మరి జిల్లాలో ఉమ్మడి నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మరి కమలాపురం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కడప ఎమ్మెల్యే గారు, కడప డిస్టిక్ ప్రెసిడెంట్ గారు, మరి భూపేష్ గారు, రితేష్ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, మరి అందరూ ఎవరికి ఏం పని చెప్పామో ఆ పని ఏం వెనక్క కూడా తీయకుండా వాళ్ళకి భుజస్కంధాలపై వేసుకున్నారు. మరి స్టేట్ కమిటీ కూడా, ఎందుకంటే గతంలో చేసిన మహానాడులు చేసిన కమిటీ ఉంది, ఆ కమిటీ సభ్యులు కూడా ఇక్కడే ఉండి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా, ఒక పక్క పార్కింగ్ ఎలా చేయాలి, భోజనాలు ఎలా చేయాలి, అకామిడేషన్ ఎలా చేయాలి, సోషల్ మీడియా ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, మెడికల్ క్యాంపులు అన్నీ అందరూ సూచనల మేరకు, ఎందుకంటే బీదా రవిచంద్ర గారు కావచ్చు, దామచర్ల సత్య కావచ్చు, బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, మరి అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, రాజు గారు కావచ్చు, వీళ్ళంతా అనుభవం కలిగిన వారు, గతంలో ఎన్నో మహానాడులు చేశారు. ఆ స్ఫూర్తితో మేము కూడా చాలా బాగా యూనిటీగా చేసాం. ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం. మరి రాయలసీమ ప్రజలు, రాయలసీమలో కడపలోనా మహానాడు అన్నోళ్ళు వాళ్ళందరికీ నిన్న నిదర్శనం. ఎందుకంటే చరిత్రలను విలిచిపోయే విధంగా మహానాడు ప్రోగ్రాం చేశాం. మరి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీ జిల్లాకు, అంటే ప్రస్తుతం మీరు కడప జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారు, మీ జిల్లా అనంతపురం జిల్లాకు ఈ మహానాడు నుంచి ఏ రకమైన ప్రయోజనాలు కలిగాయి? ముఖ్యమంత్రి గారికి ప్రాంతాలు, కులాలు, మతాలు ఏమి భేదాలు ఏమి ఉండవండి. రాయలసీమకు అభివృద్ధి చేసింది. ఎందుకంటే మీ నియోజకవర్గానికి ఏమన్నా సాధించుకున్నారా ఈ మహానాడు ద్వారా? రాయలసీమలోనే ఉన్నాం కదండి మేము. రాయలసీమలో ఏదైతే ముఖ్యంగా రాయలేలున్న రాయలసీమ రతనాలసీమగా ఉండేది, అది రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తీసుకొస్తే తప్ప ఈ రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కనిపించేది, రక్తం ఏరై పారేది, బాంబులు కనిపించేటివి. మరి ఈ రాయలసీమని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు, మరి ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి చంద్రబాబు నాయుడు గారు తాగునీరు, సాగునీరు, ఇప్పుడు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, ఏ పరిశ్రమలు తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. మా నియోజకవర్గంలో, ముఖ్యంగా మా నియోజకవర్గంలో కొరియాలో ఉదయించే సూర్యుడిని వెనుగొండకు తెచ్చిన ఆంధ్రుడు మా చంద్రబాబు నాయుడు కియా ఇంటర్నేషనల్ పరిశ్రమ. ఆ కియా ఇంటర్నేషనల్ పరిశ్రమ రావడం వల్ల అనుబంధ సంస్థలు ఎన్నో వచ్చే లక్షలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తాం. అదేవిధంగా రాష్ట్రానికి హైయెస్ట్ జిఎస్టీ కడుతుండే కంపెనీ ఏదంటే కియా కంపెనీ. రోజుకు ఒక కియానే, మెయిన్ కియానే 20 కోట్లు కడుతుంది. దానికి అనుబంధ సంస్థలు ఎంత జిఎస్టీ, అంటే సంపద సృష్టించగలడు, సంక్షేమం చేయగలడు, సంక్షేమ పథకాలు ఇవ్వగల నాయకుడు, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలడు, సంక్షేమాన్ని చూడగలడు అని కూడా సవిత గారు చెప్తున్నారు. ఇదే
నేపథ్యంలో ఈ ప్రాంతంలోని రాయలసీమలో కరువు వెనుకబాటుతనాన్ని తరలించేందుకు ఆయన కృషి చేస్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి.